టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. 75కు పైగా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలని 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాత్కాలిక నిలుపుదల చేసిన దేశాల్లో భారత్ సైతం ఉంది. ఆయా దేశాలు తమపై ప్రతీకార సుంకాలు విధించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం చైనాకి వర్తించదని అమెరికా తేల్చేసింది. అంతేకాకుండా చైనాపై సుంకాలని 104 నుంచి 125% పెంచుతున్నట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అగ్గిరాజుకుంది. ట్రంప్ టారిఫ్ల దెబ్బకి డామ్ అన్న స్టాక్ మార్కెట్లు తాజా నిర్ణయంతో పుంజుకుంటున్నాయి. టారిఫ్ల పరిష్కారం కోసం 75 కంటే ఎక్కువ దేశాలు సంప్రదింపులు జరిపాయని ట్రంప్ తెలిపారు. దీని ఆధారంగా 90 రోజుల పాటు ఆయా దేశాలపై పెంచిన టారిఫ్లని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ 90 రోజుల పాటు ఆయా దేశాలపై 10% మాత్రమే సుంకాలు అమల్లో ఉంటాయి. చైనా దిగుమతులపై ఇటీవల ట్రంప్ అదనంగా 34% సుంకాలను విధించారు. అప్పటికే డ్రాగన్పై 20% టారిఫ్లు ఉన్నాయి. దీంతో మొత్తం సుంకాలు 54% అయ్యాయి. చైనా సైతం అమెరికా వస్తువులపై సుంకాలను 34% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే అదనంగా మరో 50% పెంచుతారని హెచ్చరించారు. చైనా ఆ నిర్ణయాన్ని పెడచెవిన పెట్టడంతో మొత్తం సుంకాల్ని 104% పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ట్రంప్ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన చైనా అమెరికా దిగుమతులపై సుంకాలని 84% పెంచుతున్నట్లుగా ప్రకటించింది. దీంతో చైనా దిగుమతులపై సుంకాలని 104% నుంచి 125% పెంచుతున్నట్లుగా ట్రంప్ తాజాగా ప్రకటించారు. అగ్రరాజ్యాల కుమ్ములాట ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టేస్తుందా అనే డౌట్ వేధిస్తోంది. 90 రోజుల పాటు ఇచ్చిన ఉపశమనం మాత్రం కొంత తేరుకోవడానికి ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.